ఒకరోజు సాయంకాలం గోకులంలోని గ్రామం ప్రశాంతంగా ఉంది. కానీ అర్ధరాత్రి సమయానికి ఒక నిప్పులు కక్కే డ్రాగన్ ఆ గ్రామంపై దాడి చేసి గ్రామస్తుల ఇళ్లపై నిప్పులు కక్కడం ప్రారంభించింది. దానితో గ్రామస్తులందరూ భయంతో పరుగులు తీస్తూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్న సమయంలో అదే గ్రామంలో ఉన్న యువకృష్ణుడు నీలిరంగు చర్మం, మలచిన గుండ్రని జుట్టు, తలపై నెమలి పింఛం ధరించి ధైర్యంగా ముందుకొచ్చాడు. అతను తన దగ్గర పిల్లన గ్రోవితో మధురమైన చెవులకు వింపుగా ఉండే రాగాన్ని పలికించగా ఆ స్వరానికి మంత్రముగ్ధి అయిన డ్రాగన్ శాంతించసాగింది. అప్పుడే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఒక చేత్తో పైకెత్తి గ్రామస్తులను రక్షించాడు. డ్రాగన్ మళ్ళీ నిప్పులు కక్కుతుంటే కృష్ణుడు తమ మాయాజాలంతో దాన్ని చల్లని గాలిగా మార్చివేశాడు. కృష్ణుడి యొక్క దివ్యశక్తిని చూసిన డ్రాగన్ కృష్ణుడికి వశమై నమస్కరించి శాంతియుతంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. దానితో గ్రామస్తులందరూ ఆనందంతో కృష్ణుని ప్రార్థిస్తూ పుష్పాలను చల్లుతూ జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ అంటూ గ్రామస్తులందరూ ఆనందంతో జయజయలు చెప్తూ ఉంటే గోకులమంతటా భక్తి పారవస్యంతో మునిగిపోయింది.